హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు సాటర్డే, మనం ఒక ఈవెంట్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వరకు ఈవెంట్కి వెళ్ళే ప్లాన్ లేదు, బట్ సడన్గా మనకి టికెట్స్ దొరికాయి. సో ఇంకా కజిన్స్ అందరము వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. ఇక్కడ లండన్లో కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ వన్ ఆఫ్ ద అసోసియేషన్ తాల్ అనమాట, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్. దాని యొక్క 20th సెలబ్రేషన్ జరుగుతుంది అండ్ ఆల్సో ఉగాది సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సో మనము అవి చూడడానికి ఆ ఈవెంట్కి వెళ్తున్నాము. ఆ ఈవెంట్కి పర్ఫామ్ చేయడానికి రామ్ మిరియాల లైవ్ కాన్సర్ట్ చేయడానికి వస్తున్నాడు. సో మనం ఈరోజు ఫుల్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాం అనమాట. మీరు కూడా నాతో పాటు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది నా అవుట్ఫిట్ ఆఫ్ ది డే. ఇది నేను ఇండియా వెళ్ళినప్పుడు రాజమండ్రిలో తీసుకున్నాను. బేసిక్గా మనకి ఇక్కడ అంత త్వరగా ట్రెడిషనల్ వేర్ దొరకదు అనమాట. ఒకవేళ ఉన్నా సరే కొంచెం ప్రైస్ ఉంటుంది అండ్ ఆల్సో అన్ని వెరైటీస్లో అయితే అవైలబుల్గా ఉండవు. సో మనం ఇండియా వెళ్ళినప్పుడే మనకు నచ్చినన్ని డ్రెస్సెస్ తెచ్చుకోవాలన్నమాట. సో ఇది ఈరోజు అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఇలా మనం ట్రెడిషనల్ వేర్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ఈవెంట్స్కి అయితే మంచిగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడైతే నీట్గా రెడీ అయిపోయాను అండ్ కజిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఈవెంట్ వచ్చేసి బాకింగ్ సైడ్ ఫేర్ లూప్స్ దగ్గర జరుగుతుంది. అది జస్ట్ మన ప్లేస్ నుంచి ఒక 10-15 minutes డ్రైవ్ అనమాట. సో నేను ఆ ప్లేస్కి వెళ్ళాక మీకు ఆ ప్లేస్ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు ఫేర్ లూప్స్ వాటర్స్కి అయితే రీచ్ అయ్యాము. ఈ పార్క్ అయితే చాలా పెద్దది అండ్ ఇన్సైడ్ లేక్ వ్యూ ఉంటుంది. మనం కావాలంటే బోటింగ్ చేసుకోవచ్చు అండ్ కిడ్స్కి కూడా మంచిగా వాటర్ యాక్టివిటీస్ అన్నీ చాలా ఉన్నాయి. సో మేము వెళ్ళిన రోజైతే మంచిగా వెదర్ సన్నీగా ఉందన్నమాట. ఇప్పుడైతే మెయిన్ ఈవెంట్ టైమ్. అక్కడ వైబ్ అయితే చాలా బాగుంది. సో మనం లోపలికి వెళ్ళి ఈవెంట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ మన టికెట్స్ అన్నీ కూడా చెక్ చేసి మనకి టికెట్స్ తగ్గట్టు వాళ్ళు మనకి బ్యాండ్స్ ఇస్తున్నారనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని స్పాన్సర్స్ ఉంటారు, ఈవెంట్కి స్పాన్సర్ చేసేవాళ్ళు. వాళ్ళ ద్వారా వస్తే కనుక కొన్ని బ్యాండ్స్ అండ్ లేదంటే కనుక మనం టికెట్స్ ఇక్కడ కొనుక్కోవచ్చు. టికెట్ ప్రైస్ వచ్చి £30 ఉంది అడల్ట్కి. సో బేస్డ్ ఆన్ దట్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే లంచ్కి స్నాక్స్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ మేము వెళ్ళిన టైం అయితే మేము లంచ్కి 2 times క్యూలో నుంచి ఉన్నాం. మాకు లంచ్ అయితే దొరకలేదు. అండ్ తర్వాత వచ్చినప్పటికి స్నాక్స్ అయితే వాళ్ళు మాకు ఇక్కడ 4 కూపెన్స్ అయితే ఇచ్చారు, 4 tokens. సో అవి స్నాక్స్కి యూజ్ చేసుకోమన్నారు. ఇంకా డిన్నర్ టైం వరకు అయితే మేమైతే వెయిట్ చేయలేదు. సో డిన్నర్కి అయితే మేమేం తీసుకోలేదన్నమాట. సో మేము 4 members వెళ్ళాము. సో అందుకని 4 tickets తీసుకున్నాము. ఇది ఎంట్రన్స్లో డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇది తాల్ అసోసియేషన్ వాళ్ళదనమాట. అండ్ లోపల ఈవెంట్ కూడా బాగా జరిగింది. ఈవెంట్ హాల్ కూడా చాలా పెద్దది. సో మన తెలుగు వాళ్ళందరూ చాలామంది అయితే ఈవెంట్కి అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్కి ఇక్కడ టీసీసీ అని ఉంటుంది, అంటే తాల్ కల్చరల్ సెంటర్. మనం ఎవరైతే కనుక మన కిడ్స్ డ్యాన్స్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ కర్ణాటిక్ వోకల్స్, వెస్టర్న్ డ్యాన్స్ కానీ క్లాసికల్ డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ నేర్చుకోవాలంటే కనుక దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఆ టీసీసీలో వాళ్ళు నేర్పించిన ఈవెంట్స్ అన్నీ ఇక్కడ పర్ఫామ్ చేశారనమాట. కిడ్స్ అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. సో ఇక్కడ లండన్లో పుట్టి పెరిగి వాళ్ళందరూ మన కల్చర్ని మిస్ అవ్వకుండా అవన్నీ నేర్చుకుంటున్నారంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇదంతా కూడా వాళ్ళ పేరెంట్స్కి చాలా ప్రౌడ్ మూమెంట్. ఈ ఆర్ట్స్కి అయితే ఏజ్ లిమిట్ ఉండదు కదా. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ టాలెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పర్ఫామ్ చేశారు. ఇదైతే కర్ణాటక సంబంధించిన ఒక డ్యాన్స్ అనమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇదైతే చాలా బాగా చేశారు. నేనైతే మ్యూజిక్ కాపీరైట్ వల్ల యాడ్ చేయలేకపోతున్నాను. ఆ మ్యూజిక్తో కనుక మనం ఈ పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తే కనుక చాలా బ్లాక్ బస్టర్గా ఉందని చెప్పాలి.
ఈ బాబు చూసారా చాలా క్యూట్‌గా ఉన్నాడు కదా! ఎవరన్నా అడుగుతారేమో. తిను మా కజిన్ వాళ్ళ అబ్బాయి. ఈ బుడ్డోడు మాత్రం స్టార్టింగ్‌లో ఈవెంట్‌ని మాత్రం సూపర్‌గా ఎంజాయ్ చేశాడు. ఇంక తర్వాత వాడికి ఓపిక అయిపోయింది ఆ ఈవెంట్ చూసి. ఇక్కడ చాలా స్టాల్స్ అరేంజ్ చేశారు. అండ్ కొన్ని స్టాల్స్‌లో అయితే వాళ్ళ ప్రమోషన్ కోసం ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. సో, ఇక్కడ మేమైతే కొన్ని పికిల్స్ అండ్ స్నాక్స్ ఉంటే వాటిని టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే ఇవి చాలా బాగున్నాయి. నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరికైనా కావాలంటే కనుక మీరు ఈ పికిల్స్‌ని కొన్ని ట్రై చేయొచ్చు. ఇక్కడ పర్ఫార్మ్ చేస్తున్న ఆయన ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఈయన వచ్చేసి జోగుల వెంకటేష్. ఈయన మంచి ఫోక్ సింగరు. సో, ఈయన కూడా ఒక సాంగ్‌ని ఇక్కడైతే లాంచ్ చేశారు. ఆయన ఇప్పుడు షూటింగ్ చేయడానికి ఆ సాంగ్‌కి లండన్‌కి వచ్చారంట. ఇంక మార్నింగ్ నుంచి ఈ కాన్సర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్‌గా రామ్ మిరియాల తన లైవ్ కాన్సర్ట్ పర్ఫార్మ్ చేయడానికైతే వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే క్రౌడ్ అయితే పిచ్చ క్రేజీ అయిపోయింది. మార్నింగ్ నుంచి అందరూ కామ్‌గా ఉన్నవాళ్ళు ఆయన వచ్చిన వెంటనే ఫుల్ ఎనర్జిటిక్‌గా అయిపోయారు. To offer tonight, let's enjoy the rest of the songs. We'll do all those songs. Ural Pota, DJ Tillu, Bhimla Nayak, what not. We have so many stuff. రామ్ మిరియాల సాంగ్స్ పాడుతుంటే ఆ వైబ్ చాలా బాగుంది. ఆయన తన ఫేమస్ సాంగ్స్ 'డీజే టిల్లు', 'భీమ్లా నాయక్', 'చిట్నీ నువ్వంటే' అన్ని సాంగ్స్ పాడారు. రామ్ మిరియాల తన అమేజింగ్ వాయిస్‌తో అంత బాగా పాడుతుంటే ఇంక మనం అంతా ఆగుతామా? సో, మేము కూడా ఫుల్ డాన్స్ మోడ్ ఆన్ అయిపోయాము. అండ్ ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా అందరినీ ఎంకరేజ్ చేశారు. నేను కూడా కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. సో, మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. కాపీరైట్స్ వల్ల నేనైతే మ్యూజిక్ యాడ్ చేయలేను. సారీ ఫర్ దట్. కానీ అక్కడైతే ఆ డాన్స్ అండ్ ఆ సాంగ్స్ వైబ్ అయితే చాలా బాగుంది. మీలో ఎంతమంది రామ్ మిరియాల ఫ్యాన్సో కమెంట్ చేయండి. అండ్ ఎవరికి ఏ సాంగ్ ఇష్టమో కూడా కమెంట్ చేయండి. ఎటువైపు చూసినా ఆయన సాంగ్స్‌కి క్రౌడ్ అంతా ఫుల్ ఎనర్జీ మూడ్‌తో ఒక ఫుల్ ఫెస్టివల్ వైబ్ అయితే అక్కడ క్రియేట్ అయిపోయింది. అందరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు. బ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.